అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అంటే సార్ ఇప్పుడు ఎవరికైనా కానీ టెస్ట్ చేసిన వెంటనే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్లో 100% వాళ్ళకు కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది కూడా ఉంటుందని కామన్గా చెప్పారు కదా. సో అంటే వాళ్ళ సిమ్టమ్స్ కానీ ఎలా అయినా గుర్తుపట్టాలంటే ఎట్లా సార్ అది? జనరల్గా ఫ్యాటీ లివర్లో గ్రేడ్ 1 నుంచి 4 వరకు ఉంటాయి. ఏ గ్రేడ్లో కూడా అతనికి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ కంప్లైంట్ ఉండదు. నేను అందుకే అన్నాను కదా, జనరల్ చెకప్లోనే దొరుకుతారు యాక్చువల్గా వీళ్ళంతా. ఓకే. కాకపోతే గ్రేడ్ 4 ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఎక్యుములేట్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే లివర్ కొంచెం సైజు పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు వేగ్గా అప్పుడప్పుడు రైట్ సైడ్ రిప్స్ కింద పెయిన్ వస్తుంది. వేగ్గా ఏదో హెవీగా ఉన్నట్టు, ఎందుకంటే లివర్ సైజ్ పెరిగింది కదా, బరువు పెరిగింది కాబట్టి. సో కొంచెం ఏదో వేగ్గా ఉంది. మనం ఏం చేస్తామంటే ఏదో ఎస్జిటీ ఉందో, లేకపోతే నిన్న బిర్యానీ తిన్నాం కాబట్టి ఈరోజు అరగలేదు, ఏదో సమ్ అన్ఈజీ ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఫ్యాటీ లివరు సిగ్నిఫికెంట్ పెయిన్ జరగడం కుదరదు. సిగ్నిఫికెంట్గా ఒక పేషెంట్కి ఫ్యాటీ లివర్లో పెయిన్ వచ్చిందంటే అర్థము వేరే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అప్పుడు ఏం చేస్తామంటే మనం స్కాన్స్ అవన్నీ చేసి ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని క్లియర్ చేసి ఆ పెయిన్ని ఫ్యాటీ లివర్కి పెడతాము. అంటే ఇట్స్ ఎక్స్క్లూజన్ అనమాట. ఫ్యాటీ లివర్లో పెయిన్ రావడం జరగదు. వేగ్ డిస్కంఫర్ట్, పెయిన్ కింద కాదు యాక్చువల్లీ, ఇట్స్ వేగ్ డిస్కంఫర్ట్, ఏదో తెలియని బాధ ఏదో ఉంది. ఎందుకంటే బరువు పెరిగింది కదా, ఏదో తెలియని బాధ. అంతకుమించి ఫ్యాటీ లివర్లో ఏముండదు. అందుకే ఎవరైనా వచ్చి ఫ్యాటీ లివర్ రిపోర్ట్ చూపించి నాకు ఇబ్బంది ఉందంటే అసలు మీరు ఎందుకు వెళ్ళారు అని అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు హాస్పిటల్కి ఎందుకు స్కాన్ చేయించుకున్నారో అని అడుగుతాం మనం. వేరే కంప్లైంట్ వల్ల ఇది కనిపించింది అంతే. సో ఫ్యాటీ లివర్లో ఇష్యూస్ ఏముండదు, అంటే కంప్లైంట్ ఏముండదు. మామూలుగా హార్ట్ అటాక్ అనేటప్పటికి పెయిన్ రావడం అట్లాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం. ఫ్యాటీ లివర్లో అట్లాంటి అక్కడ ఏముండదు. ఫ్యాటీ లివర్ అంటే యాక్చువల్గా లివర్లో మనకి 1.5 grams కిలోస్ లివర్ ఉంటుందండి. ఒక 20% 10% ఏరియాలో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. మిగతా లివర్లో ఏం ప్రాబ్లం లేదు కదా, కంప్లైంట్ ఎందుకు వస్తుంది, రాదు కదా. సో ఇప్పుడు మీకు హార్ట్ పెయిన్ కూడా, ఒక పేషెంట్కి హార్ట్ పెయిన్ రావాలంటే బ్లడ్ సర్క్యులేషన్ అట్లీస్ట్ 80% బ్లాక్ అవ్వాలి. మరి 80% ముందు బ్లాక్ అయితే బ్లాక్ కాదా? బ్లాకే కదా. సో కంప్లైంట్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీకు 80% బ్లాక్ అయినట్టే. ఇందులో కూడా అంతే, కంప్లైంట్ వచ్చిందంటే అర్థం మీరు గ్రేడ్ 4లో ఉన్నట్టే. ఓకే. అంతే తప్పించి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ రాదు. ఇప్పుడు వాళ్ళు చేసిన టెస్ట్ కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వేసారు. ఓకే. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టి 84% చేశారు, కానీ వాళ్ళందరూ గ్రేడ్ 1 అండి. 84 అనేటప్పుడు వామ్మో, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూసినా నీకు ఫ్యాటీ లివర్ ఉందని డైరెక్ట్ ఎందుకంటే సార్ మీరు గూగుల్లో కొట్టండి, ఫ్యాటీ లివర్కి కాంప్లికేషన్ ఏమనగానే క్యాన్సర్ అని చూపించేస్తుంది. ఎందుకంటే ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోసిస్, సిర్రోసిస్, క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ ఇవే వస్తాయి అనమాట. సో ఫ్యాటీ లివర్ క్యాన్సర్ అనగానే క్యాచ్ వర్డ్. పాపం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఫ్యాటీ లివర్ రిపోర్ట్ అతను చాలా టెన్షన్ పడతాడు. ఇంకా ఎట్లా అంటే క్యాన్సర్ వచ్చినట్టే ఫీల్ అయిపోతాడు. ఫ్యాటీ లివర్కి అసలు సంబంధమే లేదు. మీకు పొట్టలో ఫ్యాట్ బెల్లీ వచ్చింది అనుకోండి, దాన్ని ఫీల్ అవుతామా మనము? అవ్వం కదా. కొంచెం చబ్బీ చీక్స్ వచ్చాయనుకోండి, మనం ఫీల్ అవుతామా? అవ్వం కదా. ఫ్యాటీ లివర్ కూడా అలాగే. కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ మీ హ్యాబిట్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళితే ఫ్యాటీ లివర్ క్యాన్ లీడ్స్ టు సిరోసిస్. ఓకే. సిరోసిస్, హెపాటిక్ ఫెయిల్యూర్, ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ ఇంకా అన్నీ వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడాలి అంతే. అక్కడ ఈ జాగ్రత్త అనేది దాంతోనే ప్రాబ్లం అనమాట. ఫ్యాటీ లివర్ చూడంగానే అసలు పాపం కొంతమంది చూస్తామని అంటే మేబీ క్యాచీ వర్డ్స్ని పట్టుకుంటారేమో అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఆ క్యాచీ వర్డ్స్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 వరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అడుగుతారు వచ్చి, సార్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఫ్యాటీ లివర్ తగ్గించేయాలంటే మనకి ఒబీసీ వచ్చాము, పొట్ట బెల్లీ ఫ్యాట్ పెరిగింది, ఏం చేస్తారు మీరు? ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. మెడిసిన్స్ వాడితే తగ్గుతుందా? నేను అదే చెప్తా, ఫ్యాటీ లివర్కి జస్ట్ హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి. దేనివల్ల వచ్చింది? లివర్ ఆయిలీ ఫుడ్ తినడం వల్ల. హ్యాపీగా ఆయిలీ ఫుడ్ లేకుండా కొంచెం కంప్లీట్గా ఆయిల్ లేకుండా తింటే డేంజర్. ఓకే. ఆయిల్ కూడా కావాలి, ఆయిలే కావాలి యాక్చువల్గా చెప్పాలంటే ఒక లిమిట్ వరకు. హ్యాపీ కొత్తగా ఆయిల్ యాడ్ చేయకుండా, ఫ్రై ఐటెం కాకుండా కర్రీలో హ్యాపీగా తినొచ్చు. అది కూడా లేకపోతే మన బాడీ పనిచేయదు యాక్చువల్గా. మన బాడీలో ప్రతి పార్ట్కి ఆయిల్ కావాలి. ఆయిల్ లేకుండా మిషన్ పనిచేయదు, మన బాడీ కూడా పనిచేయదు. సార్ ఫుడ్ గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి, సో రీసెంట్గా ఒక రీలో అండ్ కొన్ని చూశాను, సో దాని గురించి మీరు చెప్తే బాగుంటుందని. అదేంటంటే ఆవకాయ పచ్చడి. సో దానివల్ల కూడా లివర్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ అన్నీ రావడం అనేది కూడా జరుగుతాయి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఏంటంటే ఈ ఊరగాయల వల్ల కానీ పికిల్స్ ఏంటి సార్, అది నిజమేనా? జనరల్గా అండి ఒక ఫుడ్ ఐటమ్ వల్ల
రెగ్యులర్గా తీసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాకు టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుందంటే థైరాయిడ్ హైపోథైరాయిడిజం రావడానికి క్యాబేజీ క్యాలీఫ్లవర్ తీసుకుంటే మీకు థైరాయిడ్ లెవెల్స్ డౌన్ అవుతాయని మాకు క్వశ్చన్ ఉంటుంది. ఎక్కడ ఎవరికి వస్తుంది ఇది ప్రాబ్లం ఏంటంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ అనేది రోజు ఫుడ్ వాళ్ళకి, బికాజ్ ఆ ఏరియాలో వాళ్ళకి ఇంకేం దొరకవు. రోజు వాళ్ళకి క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఉండాల్సిందే. నార్త్ ఇండియా వాళ్ళకి చపాతీ ఎలా ఉంటుందో ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫుడ్ వేరే ఫుడ్ లేదు. సో వాళ్ళకి మనం టెస్ట్ చేసినప్పుడు థైరాయిడ్ లెవెల్స్ డౌన్ అవుతాయి. మనకి ఇప్పుడు సపోజ్ ఇండియన్ సెటప్లోనో లేకపోతే ఏషియన్ కంట్రీస్లోనో మనం నెలకు ఒకసారి క్యాబేజీ క్యాలీఫ్లవర్ తింటే చాలా గొప్ప. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఫుడ్స్ ఉంటుంది, ఇప్పుడు మనకి టమాటాలు తింటే స్టోన్స్ వస్తాయి, టమాటాలు తినదని చెప్తారు. మనం ఒకసారి ఆలోచిస్తే మనం నెలకొక మేబీ ఒక పావు కిలో టమాటా తింటామేమో జనరల్గా పర్ హెడ్. లేదు టమాటా తింటే కిడ్నీ స్టోన్స్ వస్తే టమాటా తినొద్దని చెప్తారు. టమాటా తింటే మీరు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్. క్యాబేజీ క్యాలీఫ్లవర్ అనేది యాంటీ క్యాన్సర్ ఏజెంట్, యాంటీ ఆక్సిడెంట్స్, హీలింగ్ పవర్ చాలా ఫాస్ట్ ఉంటుంది. మీరు ఒక ఫుడ్తో ఒక డిసీజ్ని డిసైడ్ చేయడానికి లేదు యాక్చువల్గా. రెగ్యులర్గా తీసుకోవడం అనేది రాంగ్. ఇప్పుడు మీరు పిక్కిల్ ఇది తీసుకున్నారనుకోండి, మన ఇండియన్ సెటప్లో పిక్కిల్తో తింటేనే వీఆర్ ఫీలింగ్ లైక్ హ్యాపీ. మీరు పిక్కిల్ని ఒక కాంబినేషన్లో తీసుకుంటే లేక పప్పుతో ఆయిల్తో ఒక కాంబినేషన్లో తింటేనే విల్ బి ఫీలింగ్ హ్యాపీ. అట్లాగని రోజు తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇట్స్ వెరీ డేంజర్ యాక్చువల్గా రోజు అనేది. ఎందుకంటే మీరు పిక్కిల్ తయారు చేసే విధానం చూసుకుంటే యాక్చువల్గా మనకు వచ్చేస్తుంది. యాక్చువల్గా పిక్కిల్ ఎట్లా తయారు చేస్తాము అంటే అన్ని ఐటమ్స్ యాడ్ అవుతాయి. మెయిన్ ఈస్ స్పైసీ పెప్పర్ యాడ్ అవుతుంది, కారము, దాంట్లో ఒక ఆయిల్ యాడ్ అవుతుంది. ఒక ఆయిల్ ఎలా చేస్తారు అని తెలుసు కదా, ఫుల్ ఆయిల్ పెడితే తప్ప అది ప్రిజర్వ్ అవ్వదు, ఎందుకంటే 1 year ఉండాలండి, సమ్మర్ టు సమ్మర్ ఉంటుంది. సో అది కూడా ఏంటంటే మొత్తం నింపాలి, ఆ ముక్క అంతా లోపల అయ్యేదాకా అది ఊరాలి అని చెప్తారు యాక్చువల్గా. అది ఉంటే తప్ప ఆ టేస్ట్ రాదు. అంటే మీకు ఆ కంప్లీట్ ఆయిల్లో, అది కూడా 1 year ఆయిల్ వితౌట్ ఎనీ స్టెరిలైజేషన్, మీరు జాడీ లాంటి దాంట్లో పెడతారు. మీరు ఆయిల్ని 1 year పాటు అలాగే ఉంచి విత్ ఫుడ్ మెటీరియల్స్తో ఉంచినప్పుడు ఎంత రియాక్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక టేస్ట్ కోసమో ఒక ఫీలింగ్ కోసమో కొంతమంది అది లేకపోతే అవ్వదు. అట్లాగనే అదేదో సర్వరోగ నివారణి లాగో లేకపోతే అది తింటే ప్రాబ్లం లేదు యాక్చువల్గా. కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, మనం తింటే మనకు బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు వీక్లీ వన్స్ ఆ పిక్కిలు పప్పు కలపకపోతే ఐ విల్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. ఎందుకంటే అదే కదా ఫస్ట్ నుంచి మనం అదే కదా, అదే సినిమాలో చూపించినట్టు ఒక్కసారి నాలిక మీద పచ్చడి తగిలితేనే అది ఆనందం. అంతేనే. మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఏ మూవీస్ కూడా ఫ్లాప్ అవ్వవు జనరల్గా. అట్లీస్ట్ ఓటీటీలోనే హిట్ అవుతాయి, బికాజ్ అందరము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినా ఫైనల్గా మనం ఎంత సిటీ బ్యాచ్ అయినా సరే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకు అది టచ్ అవ్వగానే విల్ ఫీల్ లైక్ మనం బాగున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. మనం ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడి నుంచి వచ్చినాయి కదా. మీరు ఎన్ని పిజ్జాలు బర్గర్లు తిన్నా, అంత డిఫరెంట్ డైట్లు మీరు ఫాలో అయినా, ఒక్కసారి అది పడితేనే విల్ ఫీల్ లైక్ హ్యాపీ. దానికోసం తప్ప ఆ ఫుడ్ వల్ల ఎక్కువ తీసుకుంటే ఎసిడిటీ రావటం, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి. యాక్చువల్గా ఈ రిఫ్రిజరేషన్ సిస్టమ్ రాకముందు కొన్ని కంట్రీస్లో బాగా కరువులాగా ఉండేది కదండి. యాక్చువల్గా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాగా ఉప్పుతో, సాల్ట్తో, ఈ పికిల్లో మనకి సాల్ట్ కూడా ఉంటుంది, ఫుల్ సాల్ట్, దట్ ఈస్ రాక్ సాల్ట్తో వేస్తారు. రెగ్యులర్ సాల్ట్, మన అయోడైజ్ సాల్ట్ ఉండదు అందులో. యాక్చువల్గా రాక్ సాల్ట్తో అయితేనే పికిల్ వస్తుంది. సో ఆ సాల్ట్ని యూస్ చేసి వాళ్ళు ఆ వెజిటేబుల్స్ని ప్రిజర్వ్ చేసేవాళ్ళు. చేసి దాన్ని తినడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా తర్వాత క్యాన్సర్స్ రావడం స్టార్ట్ అయింది. ఇది ఆ ఫుడ్ ఐటమ్స్ వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మోస్ట్ కామన్ ఈజ్ జపాన్లో, కొరియాలో స్టార్ట్ అయిందన్నమాట యాక్చువల్గా. సో ప్రిజర్వేటివ్ ఫుడ్ తినడం వల్ల మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ రావడం ఎక్కువ. ఇప్పుడు మనకి వెన్ కంపేర్ టు నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్. ఇది సౌత్ ఇండియాలో ఎక్కువ. సౌత్ ఇండియాలో క్యాన్సర్స్ ఎక్కువ. ఇంటెస్టైనల్ క్యాన్సర్, క్యాన్సర్ అంటే ఒకటి సేమ్ వర్డ్స్ ఉంది, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అనమాట. బికాస్ స్పైసీ ఫుడ్ ఎక్కువ మన వైపు యాక్చువల్గా, ఫ్రై ఐటమ్, స్పైసీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్. ఇంకోటి అంటే బింగ్ ఈటింగ్ ఉంటుంది మన దగ్గర. సో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. అల్సర్స్ రావటము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీస్, ఇవన్నీ కూడా ఆ పికిల్స్ టైప్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల వస్తుంది యాక్చువల్గా. సో ఎక్కువ తినడము తప్పే, అట్లాగనే అసలు మీరు అసలు తినకూడదని చెప్పడం అనేది రాంగ్.
ఓకే. ఎట్లా ఉందంటే మీరు కంప్లీట్గా ఆల్కహాల్ బంద్ చేయమని చెప్తే ఇండియాలో 100% ఎవరు ఫాలో అవ్వరు సార్. అలా కాకుండా మీరు ఆల్కహాల్ లిమిటెడ్గా, వెరీ లిమిటెడ్గా తీసుకోండి, కంట్రోల్డ్గా తీసుకోమని చెప్పండి, 99% ఫాలో అవుతారు సార్. ఓకే. మీరు కంప్లీట్గా ఆపేయమని చెప్పండి, 6 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈసారి గట్టిగా స్టార్ట్ చేస్తారు, కసిగా స్టార్ట్ అవుతుంది. అది డాక్టర్ చెప్పారంటే ఇంకా దాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు. సో కొంతమంది కూడా చెప్తారు ఇది మీరు ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్కి మంచిదంట కదా అని. అది కోల్డ్ కంట్రీస్లో పనిచేస్తుంది. బట్ ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్కి మంచిది ఇన్ కోల్డ్ కంట్రీస్. ఆ కోల్డ్ కంట్రీస్ అనేది మనం మాస్క్ చేస్తాం, కట్ చేస్తాం ఎడిటింగ్లో, సెన్సార్లో పోతుంది. అంటే ఈవెన్ మేము పెట్టినా పీపుల్ అది వినరు సార్. ఆ డాక్టర్ చెప్పారు అంతవరకే తాగడం మంచిది అంట అని చెప్పేసి అదే కోల్డ్ కంట్రీస్లో వర్కౌట్ అవుతుంది. అట్లాగని కంప్లీట్గా ఆపేమన్నా కూడా ఆపరు సార్ ఎవరు ఆల్రెడీ, ఎందుకంటే అది సోషల్ డ్రింక్ అయిపోయింది యాక్చువల్గా. మనకి చిన్న నార్మల్ వాటర్ ఎలాగో ఇప్పుడు అది సోషల్ డ్రింక్ అనమాట. అందుకని పికిల్స్ దగ్గర కూడా వచ్చేటట్టుగానే పికిల్స్ తీసుకోవడం అనేది సేఫ్ కాదు సార్. అది ఏమి చెప్పినా కూడా అది ఆల్రెడీ ఓల్డ్ నుంచి మనకి ప్రూవెన్ అనమాట. ఇప్పుడు మనం కూడా రోజు కంటిన్యూస్గా 1 వీక్ పికిల్స్ తీసుకొని తినండి, గ్యాస్ మండకపోతే అప్పుడు అడగండి. గ్యాస్ మండుతుంది, మోషన్ ప్రాబ్లం అవుతుంది, యూరిన్ మండుతుంది. ఎందుకు మండుతుంది? డైరెక్ట్గా మన పికిల్ ఏమన్నా మోషన్లో వచ్చేస్తుందా? కాదు కదా. ఆ డైజెషన్ ప్రాసెస్సే ప్రాబ్లం అవటం వల్ల ఇదంతా అనమాట. అట్లాగనే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయండి అని చెప్తే మనం అనేది ఫీలింగ్ పోతుంది. మన లైవ్లీనెస్ కూడా ఉండాలి కదా మనకు కూడా. సో అది పోతుంది. సో వీక్లీ వన్స్ అనేది ఓకే, నాట్ కంటిన్యూస్. ఇంకా మనము జనరల్గా పికిల్స్ అంటే మనం ఎవ్రీడే చేసే పికిల్స్ కూడా ఉంటుంది యాక్చువల్గా. దట్ ఈజ్ ఓకే. డైలీ అంటే ఎవ్రీడే చేసుకుంటారు జనరల్గా, అది 1-2 టైమ్స్ అనేది దట్స్ ఓకే. బట్ ఏంటంటే ఏదో కంటిన్యూస్గా అనేది అది మండుతుంది యాక్చువల్గా. అన్ని గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఒక ప్రోడక్ట్తో కొంతమంది చెప్తారు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ తింటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్ పికిల్లో. మనం క్యాన్సర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లైక్ స్పైసెస్ నుంచే వస్తుంది యాక్చువల్గా. మనం ఏదైతే క్యాన్సర్స్కి యూజ్ చేస్తున్న మెడిసిన్స్ చాలా అవి స్పైసెస్ నుంచి వస్తాయి. సో చూసారా, స్పైసెస్ దాటి నుంచే కదా క్యాన్సర్ డ్రగ్స్ వచ్చాయి. సో ఈ స్పైసెస్ తీసుకుంటే మీకు క్యాన్సర్ రాదు అనేది. రాకపోవచ్చు, అది వేరే విషయం, కానీ మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. మీరు పికిల్స్తో పాటు మీరేమీ డైరెక్ట్గా ఆ పికిల్ ముక్కే తిన్నారు కదా, దాంతోపాటు ఆయిల్ ఉంటుంది, పెప్పర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ ఉంటుంది, హై సోడియం ఉంటుంది. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే షుగర్, ఈజీలీ అవైలబుల్ షుగర్ అండ్ హై సోడియం ఈజ్ అ మోర్ డేంజర్ దాన్ ఎనీథింగ్, ఈవెన్ ఆల్కహాల్ ఆల్సో. ఆల్కహాల్ స్మోకింగ్ కన్నా మనకి షుగరు, సోడియం ఈజ్ అ మోర్ డేంజర్ అనమాట. ఓకే. అవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి పికిల్ అనేది అవాయిడ్ చేయడం అనేది సేఫ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ రెగ్యులర్గా అయితే ఓకే సార్, నో ప్రాబ్లం. ఎప్పుడో ఒకసారి ఈవెన్ స్మోకింగ్ ఆల్సో ఓకే, ఎందుకంటే లైవ్లీనెస్ కోసం. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్ చేయడం అనేది రాంగ్. ఎందుకంటే ఆ రెండు మనకి ఆల్రెడీ మన సొసైటీలో వచ్చేసాయి అన్నీ. ఇంకా మనం ఏమి మెయిల్ ఫీమేల్ ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఎందుకు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఉన్నటిల్లో బ్యాడ్ హ్యాబిట్ కాకుండా దాన్ని గుడ్ హ్యాబిట్ కింద మార్చుకుందాం. అంటే అమౌంట్ తగ్గిస్తే గుడ్ హ్యాబిట్ అవ్వచ్చు మేబీ. అంటే సార్ ఓవర్గా స్ట్రెస్గా ఫీల్ అయిపోయామంటే సో దానివల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా ఎక్కువ అవుతుంటుందని చెప్పేసి కొంతమందిలో నేను విన్నాను. సో ఈజ్ ఇట్ ట్రూ? సార్ ఇప్పుడున్న దాంట్లో ఒక యాడ్ ఉంటుంది యాక్చువల్గా, సకల రోగ నివారణ జిందా తెలిసి మాతలాగా. సకల రోగాలకి ప్రాబ్లం స్ట్రెస్. మీరు యూ నేమ్ ద ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పండి, బ్యాక్గ్రౌండ్లో స్ట్రెస్ ఉంటుంది యాక్చువల్గా. కొన్ని డిసీజెస్ వదిలేసేయండి, అవి జెనెటికల్లీ ఇంప్రింట్ అయ్యి వచ్చేస్తాయి. మిగతా ఏ ప్రాబ్లం చూసినా కూడా స్ట్రెస్. ఎందుకంటే స్ట్రెస్తో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఇవన్నీ స్ట్రెస్లో మనకు ఒక ప్యాకేజ్ లాగా వస్తాయి అన్నమాట యాక్చువల్గా. సో ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రెస్ ఉన్న పేషెంట్ ఉన్నారనుకోండి, అతని యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ హైలో ఉంటుంది. ఓకే. హార్మోన్ స్ట్రెస్ అంటే ఏంటి? మనం టెన్షన్ పడుతున్నాము, సో మన ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అన్నీ హార్మోన్స్, ఎడ్రినల్ లెవెల్, నాన్ ఎడ్రినల్ అన్నీ రైజ్ అయిపోతాయి. అంటే ఏదో పాప ఈ అబ్బాయికి ఏదో టెన్షన్ ప్రాబ్లం వచ్చింది, మనం ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. హార్మోన్స్ రిలీజ్ అవ్వగానే మనకి జ్యూసెస్ యాక్టివేట్ అయిపోతాయి. సో జ్యూసెస్ యాక్టివేట్ అవుతే గ్యాస్ట్రైటిస్ రావటము, ఇండైజెషను, వామిటింగు, మైగ్రేన్ హెడేక్స్ రావటము, లూజ్ మోషన్స్, ఎవ్రీథింగ్ విల్ కమ్. కొంతమందికి కాన్స్టిపేషన్, అసలు మోషన్కి వెళ్ళరు, ఎందుకంటే అతనికి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, టైంకి ఫుడ్ తీసుకోడు. స్ట్రెస్ అనేది ప్యాకేజ్ సార్, అది అన్నీ వస్తాయి, కలిపి వస్తుంది యాక్చువల్గా. ఓన్లీ స్ట్రెస్ పడేసి ఫుడ్ టైంకి తీసుకోవడము, యాక్టివిటీ ఉండడం అది జరగదు కదా. స్ట్రెస్ అంటే మీకు అన్నీ ఉంటాయి, మిగతా కూడా ఉంటాయి. వాటి వల్ల ఎసిడిటీ రావటము, ఇండైజెషన్, లూజ్ మోషన్స్ అనేది కామన్. ఓకే. మనం దాన్ని ఐబిఎస్ అంటామన్నమాట, ఇరిటబుల్ బవల్. మీ మైండ్ బాగా యాక్టివ్గా ఉందనుకోండి, అంటే పనికి మాలిన పని మీద యాక్టివ్గా ఉందనుకోండి సార్, మీ బవల్ బాగా యాక్టివ్లో ఉంటుంది. అంటే బవల్ బాగా యాక్టివ్ ఉందంటే పైనుంచి ఏమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, బెల్చింగ్స్, వామిటింగ్స్,
నాసియా, లోవర్ పార్ట్ నుంచి ఏమో లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్, పెద్ద బాత్రూమ్కి పరిగెత్తడము అన్నీ ఉంటాయి అన్నమాట. సో మైండ్ బాగా యాక్టివ్గా పెడితే బవల్ బాగా యాక్టివ్గా ఉంటుంది. మజిల్ బాగా యాక్టివ్ అంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తే బవల్ రోజుకి ఒకసారి మాత్రమే యాక్టివ్ అవుతుంది అనమాట. అంటే మోషన్ బాగా. సో మన మజిల్ బాగా యాక్టివ్గా ఉంటే యూ విల్ బి ఫీల్ హ్యాపీ, వెరీ హ్యాపీగా ఉంటుంది. ఓకే. బ్రెయిన్ యాక్టివ్లో ఉంచితే కష్టం. అంటే బ్రెయిన్ యాక్టివ్ అంటే పనికొచ్చే పనుల మీద, పనికి మాలిన పనుల మీద కాదు. ఈ స్ట్రెస్ అనేది ఇంత అంటే మన కంప్లీట్ బాడీ మీద ఇంత ప్రెషర్ చూపిస్తుందని మాత్రం అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, అది డైజెషన్ లివర్ మీద పడుతుంది. సో లివర్ ఫెయిల్యూర్ అవటము, ఫ్యాటీ లివర్ రావటం. మీరు స్మోక్ చేశారనుకోండి, లంగ్ మీద మ్యాక్సిమం అయితే బ్లడ్ సర్క్యులేషన్ మీద పడుతుంది. మీరు స్ట్రెస్ తీసుకున్నారనుకోండి, బ్రెయిన్ మాస్టర్ ఆఫ్ అవర్ బాడీ, ఆల్ సిస్టమ్స్ని డిస్రెగ్యులేట్ చేస్తుంది. ఇది లోకల్ యాక్షన్ కాదు, ఇంటర్నేషనల్ యాక్షన్, పాన్ ఇండియా ఫిల్మ్ ఇది స్ట్రెస్ అనేది. ఓకే. సో మేము బ్రెయిన్ కదా అది, స్ట్రెస్ అనేది బ్రెయిన్ సార్. సో మొత్తం యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది అన్నీ. ఇదే టైంలో ఏం చేస్తుందంటే మజిల్ని యాక్టివ్ తగ్గించేస్తుంది. మీ మజిల్ యాక్టివిటీ ఉండదు, ఎక్సర్సైజ్ చేయరు, మీరు స్ట్రెస్లో ఉంటారు, ఫుడ్ తీసుకోరు, ఇంకొకటి స్ట్రెస్లో ఉంటారు, అన్ని ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ అన్నీ తీసుకుంటారు, ఎన్ని ఎక్కువైపోతుంటాయి. అది అవాయిడ్ చేయడానికి ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను టెన్షన్లో ఉన్నా మందు తాగుతా, హ్యాపీగా ఉన్నా మందు తాగుతా. సో ఇవన్నీ ప్యాకేజ్, ఎక్స్ట్రా ప్యాకేజ్ అనమాట. సో మీరు ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ప్రాబ్లం, స్మోకింగ్ తీసుకుంటే లంగ్ ప్రాబ్లం ఆర్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం, స్ట్రోక్ ప్రాబ్లం. స్ట్రెస్ తీసుకున్నారనుకోండి మొత్తం బాడీ మొత్తం ప్రాబ్లం, మొత్తం షెడ్కి వెళ్ళాల్సిందే. మళ్ళీ అది ఇవి ఏం చేస్తారంటే ఎందుకు ఇన్ని టెన్షన్స్ వస్తాయి. ఒక పేషెంట్ ఎవరైనా సరే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కన్నా ఎక్స్ట్రా ప్రిస్క్రిప్షన్తో వచ్చాడు మన దగ్గరికి అంటే బ్యాక్గ్రౌండ్లో స్ట్రెస్ ఉంటుంది. ఓకే. రిపోర్ట్స్ చూడండి, అన్ని బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్, అన్ని స్కానింగ్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ అంటే అతను వేగ్ ప్రాబ్లమ్స్ చెప్తాడు అనమాట. లైక్ ఇండైజెషన్ ఉంది సార్, మోషన్ రెగ్యులర్గా వెళ్ళాలి, కొంచెం తిన్నా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది సార్, సోషల్లో కలవలేకపోతున్నాను. ఇవన్నీ చూడంగానే మొత్తం ఒక ఫైల్ తీస్తారనమాట. హైదరాబాద్లో ఉన్న గ్యాస్ట్రో హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి అందులో. పెద్ద సార్లు అన్నీ ఉంటారు పాపం, అన్ని ఎండోస్కో అన్నీ చేయించుకుంటారు, మనం ఏం అడిగితే చేయించుకుంటారు అనమాట. కానీ అసలు యాక్చువల్గా పాపం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ స్ట్రెస్. కానీ అక్కడ మా రిపోర్ట్స్లో మాత్రం ఏముండదు కదా. ఏముండదు సార్, స్ట్రెస్ అనేది ఇట్స్ యాక్టివిటీ. ఓకే. ఇట్స్ కరెంట్ టైప్లో అనమాట. ఎక్కడ చూపిస్తాం, ఓన్లీ లైట్ మాత్రమే కనిపిస్తుంది, కరెంట్ కనిపిస్తుంది కదా. మైండ్లో ఉంటుంది. అతనితో పాటు 10 మంది అటెండర్స్ వస్తారు, వాళ్ళ ముందు ఓపెన్ అవ్వలేడు, తన ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పలేడు. యాక్చువల్గా చెప్పాల్సిందేమో సైకియాట్రిస్ట్ దగ్గరికి. మనం ఏం చేస్తామంటే సైకియాట్రిస్ట్ అనగానే కొంచెం వేరేగా ఆలోచిస్తాము, సినిమాలలాగా జోక్స్ వేసుకోవడం అట్లా ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా అంతా స్ట్రెస్సే సార్. ఓకే. ఎక్కువ స్ట్రెస్, ఊరికే బాడీని స్ట్రెయిన్ చేయడము, మన ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయము మనం జిమ్స్లోనూ వాటిల్లో. దీనివల్ల మెయిన్ ఇష్యూ అది కంప్లీట్ గట్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంతా గట్ హెల్త్ అండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అందరూ గట్ హెల్త్ అనే నెక్స్ట్ ట్రెడిషన్ ఏంటంటే బ్రెయిన్ తర్వాత సెకండ్ బ్రెయిన్ లాంటిది గట్ అనమాట. మనకి మొత్తం న్యూరాన్స్, హార్మోన్స్ అన్నీ కూడా గట్ నుంచి రిలీజ్ అవుతాయి. ఓకే. సో గట్ని అనవసరంగా మనము ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్తోనూ, పిచ్చి ఫుడ్ హ్యాబిట్స్తోనూ అన్నీ చేయడం వల్ల గట్ని ఇబ్బంది పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు గట్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు లేటెస్ట్ ఈ ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ ఈ డెకేడ్ అంతా గట్ హెల్త్ మీదే ఉంటుంది. ఓకే. సో ఏదైనా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్సే కదా. సో గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ బ్రెయిన్ తర్వాత గట్ హెల్త్. ఓకే సార్, గట్ హెల్త్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్ టైమ్స్లో డైట్ అనేది కూడా ఫాలో అవ్వడం అనేది కూడా చాలామంది స్టార్ట్ చేశారు. అండ్ ముందు ట్రెడిషన్ ఉంది, కాకపోతే ఈ మధ్యకాలంలో ఆ ట్రెడిషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఆ డైట్ అనేది చేస్తేనే మన బాడీ అనేది బాగుంటుందంటారా? డైట్ ఈజ్ కంపల్సరీ? డైట్ అనేది కంపల్సరీ కాదనేది జస్ట్ అంటే మనం పక్కన యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఆమె సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఒక సూపర్ స్పెషలైజేషన్ అయిపోయిన తర్వాత మిగతావి చిన్న డిగ్రీస్ ఒక 10 చేస్తాము. జస్ట్ అవి నేమ్ని యాడ్ చేస్తాయి, నాకేమి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఎక్స్ట్రా లాగా ఏమి ఉండదు అనమాట. అట్లాగే ఇవి డైట్ ఇవన్నీ ఏంటి అంటే మనము ఏదో ఒక డైట్ చేస్తేనే హెల్దీగా ఉంటాము, లేకపోతే మనం BMI బాడీ మాస్ ఇండెక్స్ చూసుకొని మన వెయిట్కి హైట్కి కరెక్ట్గా మ్యాచ్ చేస్తేనే మనం బాగుంటాము. ఒక షుగర్ పేషెంట్ వస్తాడు, షుగరు లెవెల్స్ని ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాడంటే దట్ ఈస్ డేంజర్ యాక్చువల్లీ. మన బాడీ కదా ఇది. ఈరోజు మన టెంపరేచర్, కోల్డ్ హాట్ టెంపరేచర్ బేస్ చేసుకొని మన మూడ్ని బేస్ చేసుకొని కూడా అది మార్చుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు మనం వర్క్ చేసాము, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, కంప్లీట్లీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అతని షుగర్ ఏంటంటే 110 నార్మల్ అంటే 110కే తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి ఏం చేస్తాడంటే రోజు ఏముండదు, నీరసంగా ఉంటాడు, కానీ నా షుగర్ లెవెల్స్ నార్మల్ సార్ నార్మల్ అంటాడు. అంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనమాట.
అట్లా మనం ఎప్పుడు కూడా, అందుకే మీరు ఒక షుగర్ లెవెల్, ఒక డైట్ గురించి చూసుకుంటే షుగర్ లెవెల్ నార్మల్ ఏంటంటే 70 to 110. ఓకే, వాడే అంత రేంజ్లో ఇచ్చాడు కదా, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు స్ట్రిక్ట్గా? పేపర్ మీద రాసుకొస్తాడండి 110, 112, 100, అసలు ఎంత నేరోగా మ్యాజిన్లో చేస్తారు, అది సేఫ్ కాదు. ఓకే, ఇది ఎందుకంటే ఈ డైట్ కూడా అంతే, మనం ఒక స్ట్రిక్ట్గా మెయింటైన్ చేద్దామని ట్రై చేస్తామనుకోండి, మండే ఉన్నట్టు సండే ఉండము, అంతే కదా. మండే ఈజ్ అ వర్కింగ్ డే, హరీ బరీ ఉంటుంది. సండే ఈజ్ అ వెరీ లీజర్ డే. మీరు ఒకే రోజు ఒకే పర్సన్, మగా నా హైట్, నా జీన్స్, నా బాడీ ఫ్యాట్, నా మజిల్ అంతా డిఫరెంట్. ఒక లేడీ ఉన్నారు, ఒక బాయ్ ఉంటారు, అతని జీన్స్, ఎన్విరాన్మెంట్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అంతా డిఫరెంట్ కదా. లేదు, అందరికీ ఒకటే డైట్, ఐదర్ కార్బ్స్ పెంచండి, ఒక అతనేమో వచ్చి అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీ వన్. జనరల్గా యాజ్ ఎ సర్జన్ కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్స్ మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే, మీ యాక్టివిటీని బేస్ చేసుకొని వర్క్ చేయండి. ఓకే, మీ ఫుడ్ మీదంతా మీ యాక్టివిటీని బేస్ చేసుకొని ఒక స్ట్రిక్ట్గా మనం ఒకటి ఫాలో అయితే లైఫ్ లాంగ్ మనం చేయలేము ఆ పని. మీరు ఈరోజు కంప్లీట్గా కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు, కంప్లీట్గా ప్రోటీన్ డైట్ తీసుకుంటారు, ఎన్ని రోజులు చేస్తాం మనం అట్లా? అది సాధ్యం అవ్వదు యాక్చువల్గా. అట్లా కాకుండా టైంకి తీసుకోండి. యాక్చువల్గా మీరు సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి, సపోజ్ 7 to 8, 12 to 1, 6 to 7 ఆర్ 7 to 8, వాట్ ఎవర్ ది కంఫర్టబుల్ మీ యొక్క యాక్టివిటీని బట్టి. కొంతమంది 9కి పడుకునే వాళ్ళు ఒక 2 hours ముందు తినమని చెప్తాం, కొంతమంది 12కి పడుకుంటారు, వాళ్ళు 9కి తింటే సరిపోతుంది. నైట్ డిన్నర్కి మనం తినే ఫుడ్కి ఒక 2 hours గ్యాప్ సరిపోతుంది. ఓకే, అట్లా కాకుండా ఒక రూల్ లాగా పెట్టుకొని ఏదో సిస్టంలో నుంచి ఎక్సెల్ షీట్ ఒకటి బయటికి తీసుకొచ్చి 100 grams ప్రోటీన్ అనగానే 4 జీడిపప్పులు, 2 కందిపప్పులు అనుకుంటూ ఒక కప్పు తీసుకొని వేయింగ్ మిషన్లో పెట్టి, నిజంగా అలా తిన్న అది మనమేమో రోబోస్ ఒక చిప్పులో పెట్టి 80% ఛార్జింగ్ అవ్వగానే స్టాప్ చేయమని చెప్పడానికి. మనం మారిపోతుంటాం సార్, ఎవ్రీడే మన ఏజ్ పెరుగుతుంటుంది, మన యాక్టివిటీ పెరుగుతుంటుంది. సో ఏదైతే మనం ట్రెడిషనల్గా ఫాలో అవుతున్నామో మీ యాక్టివిటీని బేస్, సపోజ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినాల్సిందే, స్కిప్ చేయడం కుదరదు. ఓకే, అందులో ఏం తింటారనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా మేము చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఏది ఫాలో అవుతారు జనరల్గా మీరు ఫాలో అవ్వద్దు. మీరు ఇంట్లో ఏది ఫాలో అవుతారు, సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, తెలుగు బేస్డా, మేబీ తెలంగాణ బేస్, వాట్ ఎవర్ థింగ్ ఈజ్, మీకు ఏదైతే ఫాలో అవుతున్నారో అది మీకు ఎంత అవసరం అయితే అదే తీసుకోండి. మీరు సపోజ్ మీరు చపాతీ తీసుకుంటారు, చపాతీ తినండి. 3 పూట్ల చపాతీ తినడం అనేది తప్పు. ఓకే, ఒక చపాతీ, కొంచెం రైస్, నెక్స్ట్ చపాతీ, రైస్, వాట్ ఎవర్ థింగ్ ఈజ్ మార్చుకుంటాం. ఎందుకంటే సార్ మనం ప్రతి ఫుడ్కి న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది, ప్రతి ఫుడ్కి అవసరమైనవి ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి. ఒక్క ఫుడ్ ఎవరైనా సరే ప్రపంచంలో ఒక ఫుడ్ చూపించి ఇది తింటే నువ్వు 100 years జబ్బు లేకుండా హ్యాపీగా బతుకుతామని చెప్తారా? ఎవరు చెప్పం కదా, ఎవరు చెప్పరు సార్. మరి అలాంటప్పుడు ఓన్లీ ప్రోటీన్ తింటా, ఓన్లీ కార్బ్ తింటా, ఓన్లీ ఆయిల్ తింటా, కోకోనట్ ఆయిల్ తాగుతా, ఓన్లీ ఆయిల్ మేమేమో ఆయిల్ లేనిది అసలు తినమని చెప్తారు ఒకళ్ళు. అది కరెక్ట్ అవ్వదు. బెస్ట్ ఆయిల్ అనేది ఏది ఉండదు సార్. ఎప్పుడు కూడా ఏంటంటే ఆయిల్స్ అనేది వీక్లీ మార్చుకుంటూ వెళ్తాం, ఎందుకంటే ప్రతి ఆయిల్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఈ రోజు మనం గ్రౌండ్ నట్ తీసుకుంటాం, నెక్స్ట్ వీక్ ఆయిల్ ఎక్కడికి వెళ్ళిపోం కదా. మనం అదంతా వదిలేసి ఏం చేస్తామంటే బాగా డీప్ ఫ్రై, ఊరికి ఎక్కువ థింక్ చేసుకోవటము, ఫాస్టింగ్ 16 hours ఫాస్టింగ్ ఉంటారు సార్. దాని పేరు వెరీ పాస్ట్ నేమ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సార్, ఏంటి సార్ అది? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సార్. యాక్చువల్లీ డైట్ అన్ని ఏంటి అంటే, బ్యారియాట్రిక్ సర్జరీ చేసేటప్పుడు మేము ఒబీస్ సర్జరీ చేస్తాం కదా, ఒబీస్ సర్జరీలో ఒక రూల్ ఉంటుంది సార్. ఏంటి అంటే, నేను ఇప్పుడు సపోజ్ ఒక 150 kgs ఉన్నాను సార్, నేను సర్జరీ చేస్తాను. సర్జరీ చేసిన తర్వాత ఏం చెయ్యను నేను. యాక్చువల్గా సర్జరీలో మీ స్టమక్ కెపాసిటీ 1 liter. ఓకే, అంటే మీరు 1 liter తినొచ్చు, అంటే 1 liter అంటే వాటర్లో కన్వర్ట్ చేస్తా. సో నేనేం చేస్తానంటే దాన్ని 100 mlకి మారుస్తాను. స్టమక్ని షేప్ మార్చేసి 100 mlకి, అంటే మీ కెపాసిటీని తగ్గిస్తాం. సో మీరు ఈ 100 mlలో హై షుగర్స్ తీసుకున్నా సేమ్ ఉంటారు మీరు. ఇప్పుడు సపోజ్ నేను 1 liter కెపాసిటీని 100 mlకి మార్చాను సార్. మీరు మంచిగా షుగర్కి మిల్క్ షేక్లు అవన్నీ తాగేశారు అనుకోండి, సేమే కదా, సేమ్ క్యాలరీస్ తీసుకున్నారు. నేను బ్యారియాట్రిక్ సర్జరీ ఫెయిల్. అందుకని ఏం చేస్తామంటే, సర్జరీ చేసాక ముందు 6 months ట్రైనింగ్ ఉంటుంది అతనికి. అంటే అతను ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనే తనకు ఒక ఐడియా రావాలి. తనగా ఒక 10% వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే, అంటే తన విల్ పవర్ అనమాట. ఒబిసిటీ అనేది ఒక సైకాట్రీ ప్రాబ్లం యాక్చువల్గా. పాపం తనకేం సంబంధం లేదు, తనకు తినకపోతే ఆగలేడు యాక్చువల్గా.
అందుకే నేను చేస్తాను, ఒబిసిటీ ఉన్న ప్రతి పేషెంట్ సైకాట్రిక్ కౌన్సిలింగ్కి వెళ్తాడు ఫస్ట్. వెళ్ళి తనకి ఏదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే. చెక్ చేసుకున్న తర్వాత ఒక 6 months తనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే మనం ఒక డైట్ ఇచ్చి ఇది నువ్వు ఫాలో అవ్వాలని చెప్పాలి. చెప్పి ఒక యాక్టివిటీ ఇస్తాం, ఒక 30 minutes to 1 hour యాక్టివ్గా ఉండాలి. అంటే తనకి ఏంటంటే తన బాడీ మీద తన కంట్రోల్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఇది తినొచ్చు, ఇది తినకూడదు. అతను ఓన్గా ఒక 10% kg వెయిట్ లాస్ అవ్వాలి, 10% వెయిట్ లాస్ అవ్వాలి. అంటే మోటివేట్ అవ్వాలి. అప్పుడు బ్యారెట్రిక్ చేస్తాము. లేకపోతే బ్యారెట్రిక్ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫెయిల్ అయిపోతుంది. మీరు చేసేసాను 100 ml, మీరు 1 లీటర్ తినకుండా హ్యాపీగా మిల్క్ షేక్లు తాగేశారనుకోండి, మిల్క్ షేక్లు షుగర్ సిరప్లు తాగేశారనుకోండి, గంటకి తినేశారనుకోండి సార్, గంటకి 100 ml చొప్పున తిన్నారనుకోండి, ఫెయిల్ కదా, సర్జరీ ఫెయిల్. దానికోసం క్రియేట్ చేసిన డైట్లు ఇవన్నీ యాక్చువల్గా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, కీటో డైట్లు కానీ, ప్రతి దాన్ని మనం జనరల్ పబ్లిక్కి వాడేస్తున్నాం. ఓకే. జనరల్ పబ్లిక్ ఏంటంటే ఎప్పుడైనా ఒక 6 monthsకో లేకపోతే ఏదైనా సర్జరీకి వెళ్ళడానికి ముందు కొంచెం వెయిట్ లాస్ అయితే రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, దట్ ఈజ్ ఓకే. లైఫ్ లాంగ్ ఈ సేమ్ డైట్లు యూస్ చేయడం కుదరదు సార్. ఇట్స్ వెరీ డేంజర్ యాక్చువల్గా. ఎందుకంటే కీటో డైట్ వాడుతున్న చాలా మందికి కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయని ఆల్రెడీ తెలుసు, ఎవ్రీబడి ప్రూవెన్. నిజమా సార్? మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నారు సార్, ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి కదా, దాన్ని బై ప్రొడక్ట్ ఎవరు రిలీజ్ చేయాలి బయటికి? కిడ్నీ. సరే, మీరు కిడ్నీ 100 years కోసము ఇంత డయాలసిస్ చేయడం కోసమని మనకి క్రియేట్ అయింది. ఇంత ప్రోటీన్ని మీరు డైజెస్ట్ చేయమని కిడ్నీ మనకి బాడీ లోపలికి వచ్చింది. మీరు రోజు 60 grams ప్రోటీన్ ఇవ్వాల్సిన వాళ్ళు మీరు 200 grams ప్రోటీన్ రోజు ఇచ్చారనుకోండి, ఎన్ని రోజులు పనిచేస్తుందో చెప్పండి? హాఫ్ పడిపోతుంది కదా. సరే, సింపుల్, ఇస్ మిషన్. మీ ఇష్టం వచ్చినట్టు రోజు ఇచ్చేసేటప్పుడు మీరు వాటర్ కూడా, మీకు ఆల్రెడీ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, వాటర్ ఎంత పడితే అంత తాగకూడదని చెప్తారు. 3 to 4 liters ఈజ్ ద కరెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే యుద్ధం చేసినట్టు వాటర్ బాటిల్ పట్టుకొని అదొక పాస్ట్ లాగా ఫటా తాగుతూనే ఉంటారు, యూరిన్కి వెళ్తూనే ఉంటారు. మీరు రోజుకి 3 liters చొప్పున ఫిల్టరేషన్ చేయడానికి మీ కిడ్నీ తయారు చేశారు, దేవుడు ఇచ్చాడు మనకి. ఓకే. దాన్ని మీరు రోజు 5 లీటర్లు పోసారనుకోండి, దాని వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మిషన్ తగ్గిపోతుంది కదా సార్. ఎక్కువ రోజులు నడిస్తే కాలు అరిగిపోదా? సేమ్ కాన్సెప్ట్ కదా. మీరు ఎక్కువగా ఒక ప్రోడక్ట్ని పంపిస్తున్నారు, మన బాడీ ఎన్ని రోజులు డైజెస్ట్ చేస్తుంది, ఎన్ని రోజులు వాడుకుంటాం మనం దాన్ని. ఓకే, దానివల్ల ప్రాబ్లం. సో యాజ్ ఎ సర్జన్గా నా వైపు నుంచి యాజ్ ఎ ప్రాక్టీస్ మనము ఒకళ్ళు చెప్పిన దాన్నో లేకపోతే ఒక చోట ప్రూవ్ అవ్వచ్చు సార్, ఏముండదు, ఇది ప్రూవ్ అవటంలో తప్పేం లేదు యాక్చువల్గా. కీటో డైట్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకుంటే మీరు చాలా బాగుంటారు, మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, ఇవి అన్నీ ప్రూవెన్ అవ్వచ్చు. కానీ డయాబెటీస్ అనేది షుగర్ వాల్యూ కాదు. ఓకే, మీకు షుగర్ వాల్యూ పెరిగితే డయాబెటీస్ ఈజ్ అన్కంట్రోల్డ్ అని, షుగర్ వాల్యూ తగ్గితే డయాబెటీస్ కంట్రోల్డ్ అని. కంట్రోల్డ్ అంటారు తప్ప తగ్గిందని ఎవరు చెప్పరు. కంట్రోల్లోకి వచ్చిందని. అవును సార్, ఒక్కసారి షుగర్ వచ్చిన వాళ్ళు కంట్రోల్లో ఉంది అని అంటారు తప్ప, షుగర్ అనేది ఒక వాల్యూ, డయాబెటీస్లో షుగర్ వాల్యూ అనేది వాల్యూ చూపిస్తుంది అంతే. కంట్రోల్డా అన్కంట్రోల్డా అంతే తప్పించి మీకు షుగర్ తగ్గిందా, షుగర్కి సంబంధించిన ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయా లేదనేది చెప్పదు ఇప్పుడు. ఓకే. సో అంటే మనం అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం అనేది రాంగ్. మనం ప్రోగ్రామ్ కాదు సార్, టైం టేబుల్లో రాసుకొని 2 జీడిపప్పులు 2 బాదం పప్పులు ఒక గిన్నె ఒకటి తీసుకొని, అదేదో చిన్న వెయింగ్ మిషన్స్ వచ్చాయి, దాని మీద పెట్టుకొని కరెక్ట్గా 90 grams రైసు అట్లా అనేది, దట్ ఈస్ ద డేంజర్. ఓకే. సో నేనైతే సజెషన్ చేయమంటే మీరు టైంకి ఫుడ్ తినండి, బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం. ఆయిల్ కూడా ఏంటంటే ఫ్రై ఐటము ఆయిలీ ఐటమ్ తగ్గించుకోవడము, టేస్ట్ కోసం కాకుండా తగ్గించుకోవడం, ఆయిలీ ఐటమ్స్ తగ్గించుకోవడము. సాల్ట్ కూడా ఏంటి అంటే ఎంతైతే అవసరం ఎక్స్ట్రా యాడెడ్ సాల్ట్ యాడ్ చేయకుండా, సాల్ట్ కూడా రోజుకి 2 grams సాల్ట్ లాగా. ఇప్పుడు సాల్టే మెయిన్ డేంజర్ అనమాట యాక్చువల్గా. అదే మీరు ఇందాక చెప్పారు, సోడియం అనేది కూడా, సోడియం ఎక్కువ ఉంటుంది. సో దాంతో ఎవ్రీ డే 30 minutes వాకింగ్. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇంటి పనులు తీసేశారు, 0 అయిపోయాయి ఇప్పుడు అందరికీ. మేమైతే 0 ఇంటి పనులు లేవు, బయట ఎండలో తిరగడం లేదు, యాక్టివిటీ లేదు. ఇప్పుడేదో బై మిస్టేక్ అదృష్టం కొద్ది గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చి మనల్ని బతికిస్తున్నాయి, కానీ ఇండివిజువల్ హౌసెస్లో అయితే 0 యాక్టివిటీ. ఇంటికి వెళ్ళాం, ఏదో సినిమాలో చెప్పినట్టు ఇంట్లో తలదించితే ఇన్స్టిట్యూట్లో ఎత్తాలి, ఇన్స్టిట్యూట్లో తలదించితే ఇంట్లో ఎత్తాలి అన్నట్టు తగ్గిపోతుంది కదా. సో గేటెడ్ కమ్యూనిటీస్ వల్ల మనకి యాక్టివిటీ పెరుగుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే చేసుకొని, జిమ్ చేస్తారా, యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, అది మన కంఫర్ట్స్, మనకున్న యాక్టివిటీ ప్రకారం చేసుకుంటూ ఉంటే యూ విల్ బీ హెల్దీ. ఒకవేళ ప్రాబ్లం వచ్చిందనుకోండి, హ్యాపీగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, అయిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.